వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నేషనల్ స్టాటిక్స్ డే, సో జాతీయ గణాంకాల దినోత్సవం. ఎవ్రీ ఇయర్ కూడా జాతీయ గణాంకాల దినోత్సవం లేదా నేషనల్ స్టాటిక్స్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే జూన్ 29న. సో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎవరి గౌరవార్థం రికగ్నైజ్ చేశారంటే పీసీ మెహల్నోబిస్. భారతదేశంలోనే చాలా ప్రముఖ వ్యక్తిగా ఆయన పేరుగాంచారు పీసీ మెహల్నోబిస్. సో ఈయన ప్రశాంత్ చంద్ర మెహల్నోబిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈయన యొక్క జ్ఞాపకార్థం, ఈయన బర్త్ యానివర్సరీని రికగ్నైజ్ చేస్తూ జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవంగా మొట్టమొదటిసారి 2006లో దీన్ని రికగ్నైజ్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా జూన్ 29న మనకి ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనేది సెలబ్రేట్ చేయబడుతుంది. సో ఇది ఎందుకు అంటే మనకి ఏదైనా ఆర్థిక పరంగా ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది తెలుసుకోవడం కోసం భారతదేశంలో, లేకపోతే ఆర్థిక సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేయాలి అంటే ఈ స్టాటిక్స్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్కి స్టాటిక్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా సోషియో ఎకనామిక్ పాలసీస్ కోసం సో నేషనల్ స్టాటిక్స్ డేటా అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్థిక సామాజిక భారత రంగానికి మనకి ఏదైతే జాతీయ గణాంకాలు ఉన్నాయో అవి చాలా ఉపయోగపడతాయి అనేది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిక్స్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే పీసీ మెహల్నోబిస్ని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిక్స్ అని చెప్పి పీసీ మెహల్నోబిస్కున్న ఇంకొక పేరుగా చెప్పచ్చు. అలాగే 1968లో ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి 1945లో లండన్ రాయల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఒక మనకి మెమోరియల్ ప్రైజ్ని కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. అలాగే 1932లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని 1932లో పీసీ మెహల్నోబిస్ ఎక్కడ స్థాపించారు అంటే కలకత్తా. అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. అలాగే 1933లో సంఖ్య అనే జర్నల్ని కూడా ఈయన ప్రచురించడం జరిగింది. సంఖ్య, ద ఇండియన్ స్టాటిస్టిక్స్ జర్నల్ అని చెప్పేసి ఒక దాన్ని ప్రచురించడం జరిగింది. ఇది పీసీ మెహల్నోబిస్ గురించి. పీసీ మెహల్నోబిస్ భారతదేశం యొక్క జాతీయ గణాంకాలు ఏవైతే ఉన్నాయో సో దానికోసం కృషి చేసిన వన్ ఆఫ్ ద వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయన 1932లో కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. 1933లో సంఖ్య అనే ఒక జర్నల్ని కూడా ఈయన ప్రచురించడం జరిగింది. అలాగే పీసీ మెహల్నోబిస్ ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిక్స్ ఇన్ ఇండియా అని చెప్పి కూడా ఈయనని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ నేషనల్ స్టాటిక్స్ డే. అలాగే నేషనల్ స్టాటిక్స్ డే అనేది జూన్ 29. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం ఏంటి అంటే ఎండ్ హంగర్ అండ్ అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది దీని యొక్క థీమ్గా చెప్పచ్చు. అలాగే యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 8వ లక్ష్యం అండ్ 9వ లక్ష్యం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9 ఏవైతే యునైటెడ్ నేషన్స్కి ఉన్నాయో ఆ రెండు కూడా దేనిని ఇండికేట్ చేస్తున్నాయంటే స్టాటిస్టిక్స్కి సంబంధించిన విషయాల్ని ఇండికేట్స్ చేస్తున్నాయి. సో ఇది మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో నేషనల్ స్టాటిస్టిక్స్ డే విచ్ ఈస్ రికగ్నైజ్డ్ ఆన్ జూన్ 29. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తిరిగి మరోసారి పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే ఉంచడం జరిగింది. దానివల్ల పాకిస్తాన్ యొక్క జీడిపి ఏదైతే ఉందో సో ఆ జీడిపి గ్రోత్ అనేది కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల మనకి కరెంట్ అఫైర్లో నిలిచింది. ఇటీవల ఏ కంట్రీని తిరిగి మరోసారి గ్రే లిస్ట్లో పెట్టింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే పాకిస్తాన్. సో ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో పెట్టింది, అసలు ఈ సంస్థ ఏంటి అనేది మనకి తెలియాలి. సో G7 కంట్రీస్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని 1989లో ప్యారిస్ కేంద్రంగా ఏర్పరిచాయి. అది దీని యొక్క మెయిన్ బేసిక్ అని చెప్తాం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది 1989లో G7 కూటమి యొక్క సహకారంతో ప్యారిస్ కేంద్రంగా ఏర్పడింది. సో ఫస్ట్లో దీనిని దేనికోసం యూజ్ చేశారంటే మనీ లాండరింగ్ ప్రాసెస్ కోసం యూజ్ చేశారు. సో మనీ లాండరింగ్ని అరికట్టడానికి, దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత యుఎస్ఏలో ఏవైతే టెర్రరిస్ట్ దాడులు జరిగాయో సో ట్విన్ టవర్స్ అటాక్స్ జరిగిందో దాని తర్వాత ఏం చేశారంటే మనీ లాండరింగ్తో పాటు ఈ టెర్రరిస్ట్ ఫండింగ్ అనే అంశం మీద కూడా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సో మనకి పనిచేయడం మొదలుపెట్టింది. అంటే
ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రధాన ఉద్దేశాలు మనీ లాండరింగ్ని అరికట్టడం, అండ్ రెండోది వచ్చేసి ఏ కంట్రీస్ అయితే టెర్రరిస్ట్ ఫండింగ్ని ప్రోత్సహిస్తున్నాయో ఆ కంట్రీస్ మీద ఒక నిఘా అనేది ఉంచడం, ఆ కంట్రీస్కి ఎలాంటి ఆర్థిక సహాయాలు బయట నుంచి ప్రపంచంలోని వేరే కంట్రీస్ నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి అందకుండా చేయడం, దాని ద్వారా టెర్రరిస్ట్ ఫండింగ్ని కంట్రోల్ చేయడం అనేది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యం లేదా ఉద్దేశంగా చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఉన్న టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 39. ఈ 39లో 37 దేశాలు ఉన్నాయి, 37 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అండ్ ఇంకొక 2 వచ్చేసి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 2 రీజనల్ ఆర్గనైజేషన్స్, 37 కంట్రీస్ కలిపి టోటల్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క సంఖ్య ఎంత అంటే 39. ఈ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి యూరోపియన్ కమిషన్ అంట, ఇంకొకటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్, 2 రీజనల్ ఆర్గనైజేషన్స్, 37 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ దీంట్లో. సో టోటల్గా 39 దేశాలు ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉన్నాయి. అయితే ప్రతి కంట్రీ కూడా టెర్రరిస్ట్ ఫండింగ్, మనీ లాండరింగ్లో ఆచరించే విధానాల్ని బట్టి, అది కండక్ట్ చేసే రూల్స్ కానీ, అది ప్రవర్తించే తీరుని బట్టి కానీ, సో ఇది 2 కేటగిరీస్ కింద కంట్రీస్ని విభజిస్తుంది. ఒకటి వచ్చేసి మనకి బ్లాక్ లిస్ట్ అనే ఒక కేటగిరీని ఏర్పరిచింది, అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రే లిస్ట్ అనే కేటగిరీని ఏర్పరిచింది. సో బ్లాక్ లిస్ట్ అనేది ఏంటంటే ఒక వార్నింగ్ లాంటిది, నువ్వు సర్టెన్ టైం ఇచ్చి ఈ టెర్రరిస్ట్ ఫండింగ్స్ని, యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకో, మనీ లాండరింగ్ని కంట్రోల్ చేసుకో అని ఈ సర్టెన్ టైం పీరియడ్ లోపు అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా డెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ గనక ఆ కంట్రీస్ పలానా ఏ కంట్రీ లేదా బి కంట్రీ ఒక 6 నెలల్లో గనక ఈ 2 విషయాల మీద కూడా కంట్రోల్ తెచ్చుకోగలిగితే, వీటిని కంట్రోల్ చేయగలిగితే ఆ ఏ అనే కంట్రీని బ్లాక్ లిస్ట్ నుంచి తీసేయడం జరుగుతుంది. అంటే బ్లాక్ లిస్ట్లో కంట్రీల్ని ఎంటర్ చేయడం, కంట్రీల్ని రిమూవ్ చేయడం అనేది ఆ లిస్ట్లోంచి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి కామన్ థింగ్గా చెప్పచ్చు. ఒకవేళ బ్లాక్ లిస్ట్లో పెట్టినా సరే అది ఇంకా టెర్రరిస్ట్ ఫండింగ్స్ లేకపోతే నెక్స్ట్ మనీ లాండరింగ్ విషయంలో ఇంకా అదుపు తప్పి ప్రవర్తిస్తుంది, ఇంకా దానికి కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అది టెర్రరిస్ట్ ఫండింగ్స్ని ప్రోత్సహిస్తుంది, దానికి తగిన ఆధారాలు ఉన్నాయి, ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి వాటిని కానీ ఎదుర్కొంటే ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ని తీసుకొచ్చి దేంట్లో పెడతారంటే గ్రే లిస్ట్లో పెడతారు. సో ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి, దీనివల్ల పెడితే దానివల్ల మెయిన్ ఎఫెక్ట్ ఏంటి అని అడగచ్చు. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ కంట్రీని అయితే గ్రే లిస్ట్లో పెట్టిందో ఆ కంట్రీకి ప్రపంచంలోని కొన్ని ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థల నుంచి కానీ, డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాల నుంచి కానీ సో మనకి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో ఆ ఆర్థిక సహాయం అందదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుందాం. సో ఇండియాకి ఇప్పుడు మిజోరం అనే ప్రాంతంలో హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని చేపట్టింది. అంటే మిజోరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాయి. సో దానికి ఇప్పుడు ఏ అంతర్జాతీయ సంస్థ సహాయం చేస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ అనేది సహాయం చేస్తుంది ఈ ప్రాజెక్ట్లో. అలాగే మనకి ఇండియాలోని తమిళనాడు ప్రాంతంలో చెన్నై కన్యాకుమారి కారిడార్ ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఏంటి అంటే అంతర్జాతీయ సంస్థలు ఇలా కొన్ని కంట్రీస్కి మనకి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి, లోన్స్ రూపంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, ఇంకా ఫండింగ్ రూపంలో కావచ్చు. ఇలాంటివేవి కూడా ఏ కంట్రీ అయితే గ్రే లిస్ట్లో ఉంటుందో ఆ కంట్రీకి అందవు, either డెవలప్డ్ కంట్రీస్ నుంచి కానీ లేదా ఆర్గనైజేషన్స్ నుంచి కానీ. అందుకని చెప్పేసి ఏ కంట్రీస్ అయితే గ్రే లిస్ట్లో లేదా బ్లాక్ లిస్ట్లో ఉంటాయో ఆ కంట్రీస్ కొన్ని ఆంక్షలతో ఈ టెర్రరిస్ట్ ఫండింగ్ని, మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే యుఎస్ఏ ఏం చేసింది అంటే లష్కరే తోయిబా, తాలిబన్స్, హఫీజా ఇలాంటి విషయాల మీద పాకిస్తాన్ని క్లెయిమ్ చేస్తూ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ప్రపోజ్ చేసింది. దానికంటూ ఆల్మోస్ట్ ఎవరైతే సభ్యులు ఉన్నారో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఆ సభ్యులందరూ కూడా యుఎస్ఏకి మద్దతుగా సో ఓట్స్ వేయడం జరిగింది. మొట్టమొదటిగా యుఎస్ఏ ఎప్పుడైతే ఇది ప్రస్తావించిందో అప్పుడు ఇండియా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా యుఎస్కి మద్దతు పలికాయి. నెక్స్ట్ అన్ని కంట్రీస్ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా సో ఈ గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉండాలి అని చెప్పేసి కూడా ఒక సపోర్ట్ని యుఎస్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఉన్న సభ్య దేశాలన్నీ కూడా ఎవరికి సపోర్ట్ చేశాయంటే యుఎస్కి మద్దతు చేశాయి. యుఎస్ ఏదైతే ప్రపోజల్ పెట్టిందో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టాలి అని, దానికి అన్ని కంట్రీలు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క అన్ని కంట్రీలు మద్దతు పలికాయి. కానీ ఒకే ఒక్క కంట్రీ యుఎస్ఏకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి మద్దతుగా తెలిపిన కంట్రీ ఏది అంటే టర్కీ. సో టర్కీ ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఈజ్ సపోర్టెడ్ టు ద పాకిస్తాన్
ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రే లిస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టకూడదని, అలాంటివి కరెక్ట్ కాదు అని చెప్పేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన కంట్రీ టర్కీగా చెప్పొచ్చు. సో ఇది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇటీవల ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ న్యూస్లో ఉంది. ఎందుకు అంటే పాకిస్తాన్ని తిరిగి అది గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్లో ఉంది. దాని యొక్క టోటల్ సభ్య దేశాల సంఖ్య 39. 37 కంట్రీస్ ఉంటే 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి గల్ఫ్ కౌన్సిల్ కోఆపరేషన్ అనేది, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది ఒకటి, యూరోపియన్ కమిషన్ ఒకటి. ఇండియా దాంట్లో మెంబరా కాదా అంటే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ ఈజ్ ఇన్ న్యూస్. సో జపాన్కి చెందిన జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ అనేవి న్యూస్లో ఉన్నాయి. సో జెన్ గార్డెన్ వచ్చేటప్పటికి జపాన్లో ఉండే రాక్ గార్డెన్ సిస్టమ్ని జెన్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. డ్రై రాక్ గార్డెన్ అంట. సో ఈ రాక్ గార్డెన్స్ జపాన్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని జెన్ గార్డెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వాటర్ ఫాల్స్ థీమ్స్తో కానీ, లేకపోతే రాక్స్తో కానీ, ఫాజిల్స్ అంటాం వాటితో కానీ. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఒక ప్లేస్ని ఆక్రమించి ఉంటుంది. అలాంటి రాక్ గార్డెన్స్ని మనం జపాన్లో జెన్ గార్డెన్స్ అని కూడా పిలుస్తాం. ఎగ్జాక్ట్గా అలాంటి పోలికలతోనే, అలాంటి నమూనాతోనే ఇండియాలోని ఒక సిటీలో ఈ జెన్ గార్డెన్ని నిర్మించారు. సో దాన్ని వర్చువల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. జపాన్లో రాక్ గార్డెన్స్ని జెన్ గార్డెన్ అని పిలుస్తారు. అలాంటి జెన్ గార్డెన్ని స్కిల్ డెవలప్మెంట్ వాటికి ట్రైనింగ్ ఇచ్చే కైజన్ అకాడమీ, ఈ రెండింటిని జపాన్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే ఇండియాలో అహ్మదాబాద్లో నిర్మించడం జరిగింది. అలా అహ్మదాబాద్లో నిర్మించిన వాటిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ ఇటీవల న్యూస్లో ఉన్నాయి. భారతదేశంలో అవి ఏ స్టేట్లో ఓపెన్ చేస్తున్నారు, ఏ స్టేట్లో ఇనాగ్రేట్ చేశారని అడిగితే గుజరాత్, అండ్ ఎస్పెషల్లీ ఏ ప్రాంతంలో అంటే అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాకి జపాన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఇండియా జపాన్కి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్ జిమాక్స్ అంటాం. సో జిమాక్స్ వచ్చేటప్పటికి జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్. అలాగే భారతదేశం జపాన్ కూడా 2 సభ్యత్వంగా గల కూటమి వచ్చేసి క్వాడ్ కూటమి అంటాం. క్వాడ్ కూటమి. సో ఈ క్వాడ్ మెంబర్స్లో మనకి 4 మెంబర్స్ ఉంటారు. ఒకటి వచ్చేటప్పటికి జపాన్ ఈజ్ అ క్వాడ్ మెంబర్, అండ్ జపాన్తో పాటు ఇండియా ఈజ్ దేర్. సో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియా అండ్ జపాన్ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్నే క్వాడ్ కూటమి అని పిలుస్తాం. అలాగే జపాన్ ఇండియాకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్ జిమాక్స్ అని చెప్పేసి. అలాగే ఇటీవల జపాన్ యొక్క సేమ్ అదే పోలికలతో ఉండే రాక్ గార్డెన్ జెన్ గార్డెన్ని అండ్ కైజన్ అకాడమీని భారతదేశంలోని గుజరాత్లో స్టార్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాత్లోని అహ్మదాబాద్, ఎగ్జాక్ట్లీ అహ్మదాబాద్ ప్రాంతంలో సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. సో దీన్ని మనం RKI అని కూడా పిలవచ్చు, రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇటీవల వరల్డ్ బ్యాంక్ కేరళకి లేదా కేరళ ప్రభుత్వానికి 925 కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది. 925 crores ఈజ్ శాంక్షన్ టు దట్ కేరళ ఫ్రమ్ దట్ వరల్డ్ బ్యాంక్. ఇది ఎందుకోసం అనేది కావాలి. సో రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ యొక్క 2వ ఫేజ్ మొదలు కాబోతుంది. దానికి అవసరమైన అమౌంట్ ఏదైతే 925 crores ఉందో సో దాన్ని వరల్డ్ బ్యాంక్ ఇటీవల కేరళకి శాంక్షన్ చేసింది. అలాగే మనకి ఇక్కడ రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ ఏంటి అనేది తెలియాలి. సో కేరళకి సంబంధించి వన్ ఆఫ్ ద ట్రాజిడిక్ ఇయర్గా 2018 చెప్పచ్చు, 2018. సో దీనికి కారణం 2018లో కేరళలో సంభవించిన వరదలుగా చెప్పచ్చు, ఫ్లడ్స్గా చెప్పచ్చు. సో ఇవి ఫ్లడ్స్ రావడం వల్ల కేరళ ఆర్థిక పరంగా కానీ జియోగ్రఫికల్గా ఎకనామికల్గా చాలా దెబ్బతింది. సో భారతదేశంలోని పలు రాష్ట్రాలు కానీ పలు ఆర్గనైజేషన్స్ పలు NGOs చాలా ఫండ్స్ని కేరళకి ఇవ్వడం జరిగింది. అయినా కేరళ కోలుకోలేకపోయింది. సో దాని తర్వాత కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకమే రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. కేరళని ఎకనామికల్గా కానీ లేకపోతే డిజాస్టర్స్ పరంగా కానీ డిజాస్టర్స్ని ఎదుర్కొనే పరంగా కానీ స్ట్రాంగ్గా నిలబెట్టే విధంగా సో డెవలప్మెంట్ చెయ్యాలి అని అప్పట్లో కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పేరే రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్ట్. సో దాని
దానికి సంబంధించిన సెకండ్ ఫేజ్ ఇటీవల స్టార్ట్ కాబోతుంది. సో వరల్డ్ బ్యాంక్ 925 కోట్లని ఆ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. సో దీన్ని పక్కన పెడితే కేరళ ఫ్లడ్స్ అని మాట్లాడుతున్నాం కాబట్టి కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ రివర్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళలో ఇంపార్టెంట్ రివర్గా చెప్పుకునేది మనం పెరియార్. సో ఆంధ్రప్రదేశ్ అంటే గోదావరి కృష్ణ ఎలా గుర్తొస్తుందో అండ్ కేరళకి ఇంపార్టెంట్గా పెరియార్ అనే రివర్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పంపా అనే రివర్ కూడా మనకి కేరళలో ఇంపార్టెంట్, పంబా లేదా పంప. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కబిని అనే రివర్, కబిని, పంపా, పెరియార్. సో నెక్స్ట్ మనకి ఏవైతే ఇలాంటి ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయో పొన్నాని, బత్తంపూస్, సో ఇవన్నీ కూడా కేరళలో చాలా ఫేమస్ రివర్స్గా చెప్పొచ్చు. అలాగే ఇడుక్కి డ్యామ్ అనేది కేరళలో వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యామ్గా కూడా చెప్పొచ్చు. అలాగే మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ప్రస్తుతం కేరళ యొక్క గవర్నర్గా ఉన్నారు. కేరళ చీఫ్ మినిస్టర్ వచ్చేసి పి విజయన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కేరళ చీఫ్ మినిస్టర్ పి విజయన్ అండ్ కేరళ యొక్క ప్రస్తుత గవర్నర్గా ఉన్నది మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్. అలాగే కేరళలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే పెరియార్ రివర్ని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ డ్యామ్ ఇడుక్కి డ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కేరళ ఇటీవల ఎన్నో రెండో ఫేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దాని పేరు ఏంటి అంటే రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ యొక్క సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దానికి సహాయం అందించే అంతర్జాతీయ సంస్థ ఏది అంటే వరల్డ్ బ్యాంక్ చెప్పొచ్చు. అలాగే కేరళకి సంబంధించి మనం చాలాసార్లు ఈ వారం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం కొచ్చిన్, దానికి ఎయిర్పోర్ట్కి సంబంధించిన అవార్డ్, రోల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వీస్ అవార్డు అనేది కొచ్చిన్కి రావడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళ కేకే శైలజ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే మీకు ఒక ఓల్డెస్ట్ లైబ్రరీ చెప్పాను. భారతదేశంలోనే ఓల్డెస్ట్ లైబ్రరీ అనేది ఫస్ట్ లైబ్రరీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కేరళలో. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి ఈ బుక్ వచ్చేసి మనకి న్యాయ వ్యవస్థకి సంబంధించిన బుక్గా చెప్పొచ్చు, లాకి సంబంధించిన బుక్గా. అలాగే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్వి రవీంద్రన్ ఇటీవల రాసిన బుక్ ఎనమోలీస్ ఇన్ లా అండ్ జస్టిస్. సో ఎనమోలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ పేరుతో లాలో ఉన్న చిన్న చిన్న టర్మ్స్ని ఆయన ఇండికేట్ చేస్తూ అండ్ లాలో ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ని ప్రస్తావిస్తూ ఈ బుక్ని రాయడం జరిగింది. ఆర్వి రవీంద్రన్ రాసిన ఈ బుక్ని ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ దీనిని రిలీజ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఎనమోలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ అయిన ఆర్వి రవీంద్రన్ దీన్ని రాశారు. అండ్ దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే వర్చువల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన మనకి ఎన్వి రమణ వర్చువల్గా ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి కోర్ట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక బుక్ ఉంది. న్యాయ వ్యవస్థకి సంబంధించి ఫేమస్ బుక్ ఇన్ ఇండియా, కోర్ట్స్ ఆఫ్ ఇండియా పాస్ట్ టు ప్రజెంట్ అని చెప్పేసి ఒక బుక్ని ఇదివరకే రిలీజ్ చేశారు. కోర్ట్స్ ఆఫ్ ఇండియా పాస్ట్ టు ప్రజెంట్ అనే ఒక బుక్ని రిలీజ్ చేయబడింది. ఇది సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక బోర్డ్ని, ఒక ఎడిటోరియల్ బోర్డ్ని నియమించింది. ఆ ఎడిటోరియల్ బోర్డ్ కింద సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జెస్, అడ్వకేట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్, సో వీళ్ళందరూ కలిసి ఈ ఇండియన్ కోర్ట్స్ యొక్క హిస్టరీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రస్తావన కావచ్చు, కేసెస్ కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా రాయడం జరిగింది. దాన్ని కోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో దీనిని పబ్లిష్ చేసింది సుప్రీంకోర్టే, దీనిని ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కోర్ట్స్ ఆఫ్ ఇండియా పాస్ట్ టు ప్రజెంట్ అనే బుక్ దేనికి సంబంధించిందంటే భారతదేశ న్యాయ వ్యవస్థకి సంబంధించింది, పాస్ట్ టు ప్రజెంట్ని రిప్రజెంట్ చేసేది. అలాగే ఎనమోలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ అనే బుక్ని రాసింది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయిన ఆర్వి రవీంద్రన్ అండ్ భారతదేశపు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో బెట్ అవార్డ్స్ 2021. సో బెట్ అవార్డ్స్ 2021 ఇటీవల లాస్ ఏంజల్స్లో జరిగాయి. సో అమెరికన్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిలిం అవార్డ్స్గా బెట్ అవార్డ్స్ని చెప్పొచ్చు. దీన్ని 2001లో అఫీషియల్గా స్టార్ట్ చేశారు. అయితే ఇటీవల 2021 సో బెట్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిప్ హాప్ సింగర్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ కేటగిరీస్ చూద్దాం. సో బెట్ అవార్డ్స్ 2021లో మనకి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ప్రకటించారు అంటే హ్యూగ్స్ టేల్స్. సో హ్యూగ్స్ టేల్స్ని ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెస్ట్ ఫీమేల్ హిప్ హాప్ ఆర్టిస్ట్గా మెగన్ థీ స్టాలియన్. సో మెగన్ థీ స్టాలియన్ని బెస్ట్ ఫీమేల్ హిప్ హాప్ ఆర్టిస్ట్గా ప్రకటించారు. అండ్ నెక్స్ట్ అదే కనుక మేల్ హిప్ హాప్ ఆర్టిస్ట్గా లిల్ బేబీని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ గ్రూప్ వచ్చేసి సిల్క్ సోనిక్. బెట్ అవార్డ్స్ 2021లో బెస్ట్ గ్రూప్ వచ్చి సిల్క్ సోనిక్కి రావడం జరిగింది. అండ్ బెస్ట్ మూవీ
ఆస్కర్ అవార్డ్స్లోనే పాపులర్గా నిలిచిన మూవీ ఇది, జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సియా. యాక్చువల్గా ఆస్కర్ అవార్డ్స్లో మనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కి రావడం జరిగింది. సో డానియల్ నటించిన మూవీ జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సియా. అగైన్ మనకి బెట్ అవార్డ్స్ 2021 బెస్ట్ మూవీగా నిలిచింది జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సియా. అలాగే బెస్ట్ యాక్ట్రెస్గా అమెరికాకి చెందిన ఆండ్రా డేకి ఇవ్వడం జరిగింది. అండ్ వెరీ ఫేమస్ హీరో, రీసెంట్గా 2020లో మరణించిన పర్సన్ అని చెప్పొచ్చు, చాడ్విక్ బోస్మన్. సో ఈయనకి బెస్ట్ యాక్టర్గా వచ్చింది. బెస్ట్ యాక్టర్ బెట్ అవార్డ్స్లో చాడ్విక్ బోస్మన్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి ఆండ్రా డే. అలాగే బెస్ట్ మూవీ వచ్చేటప్పటికి జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సియా. స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ నవోమి ఒసాకాకి ఇచ్చారు. అండ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ లాబ్రాన్ జేమ్స్. అంటే స్పోర్ట్స్ విమెన్కి వచ్చేసేటప్పటికి విమెన్ ఆఫ్ ద ఇయర్ నవోమి ఒసాకా అండ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ లాబ్రాన్ జేమ్స్. మూవీ వచ్చేటప్పటికి జుడాస్ అండ్ బ్లాక్ మెస్సియా అండ్ చాడ్విక్ బోస్మన్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఆండ్రా డేకి ఇవ్వడం జరిగింది. సో ఇవి బెట్ అవార్డ్స్కి సంబంధించినవి. సో ఈ సంవత్సరం బెట్ అవార్డ్స్ 2021లో బెస్ట్ మూవీగా నిలిచింది, గుర్తుపెట్టుకోండి, బ్లాక్ మెస్సియా మూవీ. బెస్ట్ యాక్టర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈయన రీసెంట్గానే చనిపోవడం జరిగింది. వెరీ పాపులర్ యాక్టర్ ఇన్ దట్ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. దట్ ఈస్ అ చాడ్విక్ బోస్మన్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ బెట్ అవార్డ్స్ 2021. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, సజ్జన్ ప్రకాష్ ఈజ్ ఇన్ న్యూస్. ఇండియాస్ మనకి మోస్ట్ పాపులర్ స్విమ్మర్, కేరళకి చెందిన పర్సన్ ఈయన. సో సజ్జన్ ప్రకాష్ ఇటీవల టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యారు, అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. ఇటీవల సజ్జన్ ప్రకాష్ ఎవరైతే మనకి స్విమ్మింగ్లో చాలా ఫేమస్ పర్సనో, సో ఆయన టోక్యో ఒలింపిక్స్కి ఎన్నికయ్యారు, క్వాలిఫై అయ్యారు. అయితే ఆయన ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అంటే కేరళకి సంబంధించిన పర్సన్. ఆల్రెడీ మీకు స్విమ్మింగ్కి సంబంధించి ఆ స్పోర్ట్స్కి సంబంధించిన టెర్మినాలజీ ఒకసారి తెలుసు, ఒకసారి డిస్కస్ చేద్దాం. డాల్ఫిన్ కిక్ అంటాం. సో డాల్ఫిన్ కిక్ అనే ఒక టెర్మినాలజీని మనకి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే స్విమ్మింగ్లోనే యూజ్ చేస్తారు. దాంతోపాటు ఫ్రీ స్టైల్ అనే దాన్ని కూడా స్విమ్మింగ్లో యూజ్ చేస్తారు, బటర్ఫ్లై అనే దాన్ని కూడా స్విమ్మింగ్లో యూజ్ చేస్తారు. స్విమ్మింగ్లో యూజ్ చేసే టెర్మినాలజీలో డాల్ఫిన్ కిక్ కానీ, ఫ్రీ స్టైల్ కానీ, లేకపోతే నెక్స్ట్ బటర్ఫ్లై కానీ, ఇవన్నీ కూడా యూజ్ చేసే కామన్ టర్మ్స్గా చెప్పొచ్చు. అలాంటి స్విమ్మింగ్ ఈరోజు న్యూస్లో ఉండడానికి కారణం సజ్జన్ ప్రకాష్. ఈయన కేరళకి సంబంధించిన వ్యక్తి. టోక్యోలో జరగనున్న ఈ సంవత్సరం ఒలింపిక్స్లో ఇండియా తరపున ఈయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ దీంతో భారతదేశం తరపున ఈ నెక్స్ట్ జూలై మంత్లో జరగబోయే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెటిక్ సంఖ్య వచ్చేసి 104. సో దాదాపుగా అంటే ఈ రోజుకి 104 స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ ఇండియా ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ దట్ ఒలింపిక్ గేమ్స్ అని చెప్పొచ్చు. టోక్యోలో జరిగే ఒలింపిక్ గేమ్స్కి భారతదేశం తరపున 104 మంది క్రీడాకారులు ఇప్పటికే క్వాలిఫై అయ్యి ఉన్నారు. అండ్ దట్ టు 17 కేటగిరీస్లో, అటు బాక్సింగ్ కావచ్చు, జావ్లిన్ త్రో కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ కావచ్చు, సో షూటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ విభాగాల్లో మొత్తం 17 విభాగాల్లో 104 మంది ఇండియన్స్ ఒలింపిక్స్లో ఈ సంవత్సరం పాల్గొనున్నారు. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే June 23. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం అనేది June 23 జరుగుతుందని. అలాగే భారతదేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్ యొక్క సాంగ్ ఏదైతే ఉందో సాంగ్ని కూడా ఇటీవల మోహిత్ చౌహాన్ సో కంపోజ్ చేసి పాడడం జరిగింది. దాన్ని మనకి ఆ ఈవెంట్ కూడా రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు గారి యొక్క ఆధ్వర్యంలో. ఇది ఒలింపిక్స్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే June 23 రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఒలింపిక్స్ టోక్యోలో జరగబోతున్నాయి. దానికి భారతదేశానికి సంబంధించి 104 మంది ప్లేయర్స్ వివిధ కేటగిరీలో 17 కేటగిరీస్లో సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ ఒలింపిక్ సాంగ్ లేదా యాంథమ్ అనొచ్చు, దాన్ని కంపోజ్ చేసిన పర్సన్ మోహిత్ చౌహాన్. ఇటీవల కేంద్ర క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు గారి ఆధ్వర్యంలో ఆ సాంగ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ ఒలింపిక్స్ అని చెప్పొచ్చు. సజ్జన్ ప్రకాష్ స్విమ్మింగ్ విభాగానికి సంబంధించిన పర్సన్, కేరళ స్టేట్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్నోవేటివ్ అవార్డ్ 2021. ఈసారి ఆన్లైన్లో వర్చువల్గా జరిగిన ఇన్నోవేటివ్ అవార్డు 2021లో 4 గోల్డ్ మెడల్స్ని తెలంగాణకి చెందిన దట్టు సూర్యాపేటకు చెందిన 17 ఇయర్స్ అగ్రికల్చర్ స్టూడెంట్ జి అశోక్ గెలుచుకున్నారు. సో ఈయన ఇన్నోవేటివ్ చేసిన దాంట్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది మనకి ఒక పోర్టబుల్ హ్యాండ్ వీడర్ మిషన్ని ఈయన కనుక్కోవడం జరిగింది. సో ఆ పోర్టబుల్ హ్యాండ్ వీడర్ మిషన్ అనేది మొత్తం మనకి ఈ అవార్డ్ ఫంక్షన్లోనే హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. చాలా చీప్ కాస్ట్కి మనకి ఈజీగా ఈ పోర్టబుల్ హ్యాండ్ వీడర్ని ఈయన
ఇవ్వడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అశోక్కి ఈసారి 4 గోల్డ్ మెడల్స్ మనకి ఇన్నోవేటివ్ అవార్డు 2021లో లభించింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇన్నోవేటివ్ అవార్డ్ 2021 ఎవరికి లభించింది అంటే జి అశోక్. అండ్ ఏ స్టేట్కి సంబంధించి అంటే తెలంగాణ, లేదా ఏ ప్రాంతానికి సంబంధించి అంటే సూర్యాపేట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. హోటల్స్ 50 2021 రిపోర్ట్. సో ఇటీవల హోటల్స్ 50 2021 రిపోర్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. దీని ఇచ్చింది వరల్డ్లోనే టాప్ కన్సల్టెన్సీ అయిన బ్రాండ్ ఫినాన్స్ కంపెనీ. వన్ ఆఫ్ ద టాప్ కన్సల్టెన్సీగా బ్రాండ్ ఫినాన్స్ కంపెనీని కన్సిడర్ చేస్తారు. అలాంటి బ్రాండ్ ఫినాన్స్ కంపెనీ ఇటీవల హోటల్స్ 50 2021 రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో హోటల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాండెడ్ హోటల్స్ వరల్డ్ వైడ్గా ఉన్నాయో, సో వాటిని రికగ్నైజ్ చేయడం, పాండమిక్ టైంలో అవి ఎలా ఉన్నాయి, పాండమిక్ టైంలో ఏం నష్టపోయాయి, వీటన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బ్రాండ్ హోటల్స్ అన్ని కూడా పాండమిక్ టైంలో కొన్ని $1 బిలియన్ నష్టం, అంటే ఈ రిపోర్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ $23 బిలియన్ నష్టాన్ని చూసాయని చెప్పేసి మనకి ఫినాన్స్ బ్రాండ్ చెప్పడం జరిగింది. అలాగే ఇది ఇచ్చిన టాప్ 50 లిస్ట్లో భారతదేశానికి చెందిన హోటల్ తాజ్ ద స్ట్రాంగెస్ట్ వరల్డ్ బ్రాండ్ అనే టైటిల్ని గెలుచుకుంది. సో హోటల్స్ 50 2021 రిపోర్ట్లో వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ హోటల్గా నిలిచింది ఏది అంటే భారతదేశానికి చెందిన తాజ్ హోటల్. ఆల్రెడీ దీని గురించి మన కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్నాం. జంషెడ్జీ టాటా వరల్డ్స్ టాప్ ఫిలంథ్రోపిస్ట్గా ఇటీవల నిలిచారు జంషెడ్జీ టాటా. సో ఆయనే ఈ తాజ్ హోటల్ ఫౌండర్ కూడా. అలాంటి ఈ తాజ్ హోటల్ ఈ హోటల్స్ 50 2021 రిపోర్ట్లో వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్గా నిలిచింది. అలాగే నెక్స్ట్ ఇంకొక హోటల్ పేరు వచ్చేసి హిల్టన్. ఇది లాస్ ఏంజల్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ఆర్గనైజేషన్స్, దీని బ్రాంచెస్ ఉన్నాయి. అయితే లాస్ ఏంజల్స్ కేంద్రంగా ఉన్న హిల్టన్ హోటల్స్ బ్రాండ్ టాప్ బ్రాండ్గా నిలిచింది. ఈ టాప్ 50స్లో టాప్ బ్రాండ్గా నిలిచింది ఏదంటే హిల్టన్ హోటల్స్. అలాగే ఫాస్ట్ గ్రోయింగ్ హోటల్ బ్రాండ్గా నిలిచింది హయత్. హోటల్ హయత్స్ అనేవి ఫాస్ట్ గ్రోయింగ్ బ్రాండ్గా నిలిచాయి. అది కూడా యూఎస్ఏకి సంబంధించిన హోటల్సే. అండ్ నెక్స్ట్ హిల్టన్, లాస్ ఏంజల్స్కి చెందిన హిల్టన్ హోటల్స్ టాప్గా నిలిచాయి. దీంట్లో స్ట్రాంగెస్ట్ బ్రాండ్ హోటల్గా నిలిచింది ఏది అంటే తాజ్. అండ్ ద ఫౌండర్ ఆఫ్ ద తాజ్ ఈస్ జంషెడ్జీ టాటా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. స్టిరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. సో ఇటీవల స్టిరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఆస్ట్రియాలో జరిగింది. సో దానికి సంబంధించి టైటిల్ విన్నర్గా నిలిచింది మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఈసారి మ్యాక్స్ వెర్స్టెపెన్ టైటిల్ విన్నర్గా నిలిచారు. అండ్ రన్నర్గా నిలిచింది లూయిస్ హ్యామిల్టన్. 2021 ఏదైతే మనకి ఫార్ములా 1 మోటార్ రేస్ ఉందో స్టిరియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది, సో దాంట్లో విన్నర్గా నిలిచింది లేదా టైటిల్ విజేతగా నిలిచింది మ్యాక్స్ వెర్స్టెపెన్. అండ్ సెకండ్ వచ్చింది లూయిస్ హ్యామిల్టన్. అలాగే 2020 చూసుకుంటే 2020 స్టిరియన్ గ్రాండ్ ప్రిక్స్ చూసుకుంటే దాంట్లో విన్నర్గా నిలిచిందేమో మనకి లూయిస్ హ్యామిల్టన్. లూయిస్ హ్యామిల్టన్ దాంట్లో విన్నర్గా నిలిచారు. రన్నర్గా నిలిచింది వాల్టర్ బోటస్. సో వాల్టర్ బోటస్ దాంట్లో రన్నర్గా నిలిచారు. ఇది 2020-21కి సంబంధించి. సో నెక్స్ట్ వన్, జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్ అవార్డ్. ఈ అంటే 2020 జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్ అవార్డు అనేది భారతదేశంలో దేనికి వచ్చింది అంటే ఢిల్లీ మెట్రో. ఇటీవల ఢిల్లీ మెట్రో జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డుని అందుకోనుంది. అది చేసిన కాంట్రిబ్యూషన్స్కి కావచ్చు లేదా డెవలప్మెంట్కి కావచ్చు. ఆల్రెడీ పలుసార్లు ఢిల్లీ అండ్ జపాన్ కూడా మనకి న్యూస్లోకి రావడం జరిగింది. సో సాధారణంగా జపాన్ని చూస్తే, సో జపాన్ న్యూస్లోకి రావడానికి కారణం అహ్మదాబాద్. ఎందుకంటే అహ్మదాబాద్లో జెన్ గార్డెన్ పార్క్ని ఇటీవల ఇనాగ్రేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఈ జెన్ పార్క్ అనేది జపాన్లోనే ఒక రాక్ గార్డెన్ పార్క్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇండియాకి జపాన్కి రిలేషన్ ఉన్న కూటమి ఏది అంటే క్వాడ్ కూటమి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ఏ. అండ్ దీని పక్కన పెడితే మళ్ళీ న్యూస్లోకి రావడానికి కారణం జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డు వల్ల మళ్ళీ జపాన్ తిరిగి న్యూస్లోకి వచ్చింది. అలాగే ఢిల్లీకి సంబంధించి కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ క్యాంపెయిన్స్ కావచ్చు. ఇటీవల పలుసార్లు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, మనం కరెంట్ అఫైర్లో చాలాసార్లు ఆయన గురించి డిస్కస్ చేసుకున్నాం. జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ గురించి కావచ్చు, లేకపోతే రేషన్ టు ద డోర్ స్టెప్ డెలివరీ అనే ఒక కాన్సెప్ట్ వల్ల కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే కర్ణం మల్లేశ్వరి ఉన్నారో ఆమెని ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అపాయింట్ చేయడం వల్ల కావచ్చు. ఇలా పలుసార్లు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డ్ ఏ మెట్రోకి లభించింది అంటే ఢిల్లీ మెట్రో ఇటీవల అందుకోనుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే డిస్కస్ చేసామో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాటి యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, నేషనల్ స్టాటిక్స్ డే.
సో మనకి పీసీ మెహల్నోబిస్ యొక్క జ్ఞాపకార్థం జూన్ 29 ఎవ్రీ ఇయర్ కూడా జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిక్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారని చెప్పి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో మనకి ప్యారిస్ కేంద్రంగా వర్క్ చేస్తున్న ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. దానికి కారణం దాని యొక్క గ్రే లిస్ట్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్మించిన గ్రే లిస్ట్లో తిరిగి మళ్ళీ పాకిస్తాన్ని దాంట్లోనే ఉంచడం వల్ల అది న్యూస్లోకి రావడం జరిగింది. దానివల్ల పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ మనకి ఏదైతే గ్రోత్ ఉందో, ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది కూడా ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి ఇటీవల న్యూస్ రావడం జరిగింది. సో అది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ. జెన్ గార్డెన్ కైజన్ అకాడమీని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల ఇనాగ్రేట్ చేయడం జరిగింది వర్చువల్గా. ఇవన్నీ కూడా జపాన్కి సంబంధించిన మెయిన్ నమూనాలుగా చెప్పడం జరిగింది. అలాగే జెన్ గార్డెన్ కైజన్ అకాడమీ ఏవైతే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇనాగ్రేట్ చేశారో రీసెంట్గా, ఇవి జపాన్ అండ్ ఇండియా స్ట్రాంగెస్ట్ రిలేషన్కి సింబల్ అని చెప్పేసి ఈ ఈవెంట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. సో రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ రెండో ఫేజ్కి వరల్డ్ బ్యాంకు సహాయం చేయనుంది. దాదాపుగా 954 కోట్లని ఇటీవల శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ వన్ అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్. దీనిని ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయిన రవీంద్రన్ కంపోజ్ చేసి ఉన్నారు, రాసి ఉన్నారు. సో ఆ బుక్ని ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సో ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెట్ అవార్డ్స్ 2021. సో బెట్స్ అవార్డ్స్ 2021 ఇటీవల అనౌన్స్ చేశారు. దాంట్లో మనకి బెస్ట్ యాక్టర్గా చాడ్విక్ బోస్మెన్, అండ్ నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్గా ఆండ్రా డే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెస్ట్ మూవీగా బ్లాక్ మెస్సియా, అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అమెరికాకి చెందిన క్వీన్ లతీఫాకి ఇవ్వడం జరిగింది. బెట్ అవార్డ్స్ 2021లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన వ్యక్తి క్వీన్ లతీఫా ఫ్రమ్ అమెరికా. అండ్ నెక్స్ట్ వన్ సంజనా ప్రకాష్. సో సంజనా ప్రకాష్ భారతదేశంలోనే ఫేమస్ స్విమ్మర్గా చెప్పచ్చు, ప్రముఖ స్విమ్మర్. అయితే ఈయన కేరళకి చెందిన సజన్ ప్రకాష్ ఇటీవల ఏదైతే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ జరగబోతున్నాయో 2021 టోక్యోలో, సో దానికి క్వాలిఫై అయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్నోవేటివ్ అవార్డ్ 2021 రీసెంట్గా ఇటీవల జరిగాయి. సో దాంట్లో తెలంగాణకి సంబంధించి సూర్యాపేటకి సంబంధించిన జి అశోక్ అనే 17 ఇయర్స్ యంగ్ పర్సన్ మనకి ఈ అవార్డ్ గోల్డ్ మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది ఇన్నోవేటివ్ అవార్డ్ 2021లో. అండ్ నెక్స్ట్ వన్ హోటల్స్ 50 2021 రిపోర్ట్. సో ఇటీవల ఇచ్చిన హోటల్స్ 50 2021 రిపోర్ట్లో భారతదేశానికి చెందిన తాజ్ హోటల్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ కింద మనకి ఆ టైటిల్ని గెలుచుకోవడం కూడా జరిగింది, వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ కింద. అండ్ నెక్స్ట్ వన్ స్టెరైన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఈ టైటిల్ని గెలుచుకోవడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డ్ని ఢిల్లీ మెట్రో ఇటీవల కైవసం చేసుకుంది. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. అవి ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.